హాయ్ గైస్, మేమైతే డ్యూడ్ మూవీకి ఫస్ట్ డే వెళ్ళాం కానీ ఆ రోజు పెట్టడం కుదరలేదు. ఈవినింగ్ షోకి వెళ్ళాము. ఆ రోజు రివ్యూ పెట్టడం కుదరలేదు, అందుకే ఈరోజు పెడుతున్నా. డ్యూడ్ మూవీ అయితే బాగానే ఉందండి. అంటే లైక్ కొద్దిగా కన్యాదానం మూవీలా ఉంటుంది అని అందరూ అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్ కన్యాదానం మూవీలా ఏమి ఉండదు, కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది ఎంటర్టైనింగ్గా. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ బాగానే ఉంటుంది అక్కడక్కడ, కానీ ఎక్కువ ఎమోషనల్గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో అయితే యాక్చువల్గా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు మూవీలో. మనకు తెలుసు కదా, రాధిక డీజేటీలు హీరోయిన్, తను మమిత అండ్ ఇంకొక హీరోయిన్, తను పేరు నాకు తెలియదు, కొత్త హీరోయిన్. ఇంకా అంటే కొత్త హీరోయిన్ ఆవిడ లాస్ట్లో వస్తుంది. మెయిన్ హీరోయిన్ అయితే మమితానే, కానీ ఎక్కువగా ఫీమేల్కి లైక్ ఫెమినిస్ట్ అనుకుంటా డైరెక్టర్, అలానే అనిపించింది మూవీ. ఎక్కువ ఫీమేల్కి సపోర్టింగ్గా ఉంటుంది మూవీ. ఇంకా ఒక సీరియస్ విషయం, ఈ క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఉంటుంది మూవీలో. మెయిన్ ప్లాట్ అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ మీకు రిఫరెంట్గా చెప్తున్నా. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. అందరు ల్యాగ్ అంటున్నారు, అంత ల్యాగింగ్గా ఏమనిపించదు, మనకి ఈజీ గోయింగ్గానే ఉంటుంది మూవీ. సో నేను రేటింగ్ ఎంత ఇస్తాను అంటే 3.5 అలా ఇవ్వచ్చు రేటింగ్ 5కి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. నా రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో, అంటే విలన్ అని చెప్పలేం కానీ కొద్దిగా నెగిటివ్ షేడ్స్ అనేవి ఉంటాయి. మమిత ఫాదర్. సో ఇంకా రోహిణి గారు చాలా బాగా నటించారు, తనకు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఇంకా హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, తను కూడా బాగా చేశాడు. అంటే తనకు కూడా లైక్ స్క్రీన్ టైమింగ్ బాగానే ఉంది. ఇంకా తిన ప్రొఫెషన్ కొద్దిగా డిఫరెంట్ ప్రొఫెషన్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ప్రొఫెషన్. హీరోయిన్ ఇద్దరు సేమ్ ప్రొఫెషన్లో ఉంటారనమాట ఒక బిజినెస్లో. అది లైక్ ట్రెండింగ్ అయ్యే ఇప్పుడు ట్రెండ్ అయ్యే బిజినెసెస్ అనమాట అలాంటివి. సో హీరో క్యారెక్టర్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మామూలుగా ప్రతి మూవీలో అతను హీరోయిన్స్ తిట్టడం, అలా బ్రేకప్ స్టోరీ అలా ఉంటుంది కదా, ఇందులో చాలా పాజిటివ్గా ఉంటుంది. అది అంటే ఫీమేల్కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ అలా ఉంటుంది మూవీలో. ఇంకా తన ప్రదీప్ రంగనాథన్ మూవీ లాస్ట్ టైం డ్రాగన్ ఉంది కదా, డ్రాగన్ లైక్ డ్రాగన్కి దీనికి సిమిలారిటీస్ ఏమి ఉండవు, అందరూ సేమ్ స్టోరీ అలా పెడుతున్నారు, కానీ అసలు సిమిలారిటీ ఎక్కడా లేదు మూవీలో. బట్ ఇలాంటిది కన్యాదానంకి కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది, ఎగ్జాక్ట్గా కాదు, కొద్దిగా సిమిలర్. బట్ అందులో అరేంజ్డ్ మ్యారేజ్ కదా కన్యాదానం మూవీలో, సో ఇది అలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది మూవీ. సో మీరు తప్పకుండా చూడండి మూవీ, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది, కామెడీ కూడా బాగానే ఉంటుంది అన్నమాట మూవీలో. సో ఇంకా నేను కే ర్యాంప్ మూవీ కానీ, తెలుసు కదా మూవీ కానీ ఇంకా చూడలేదు. ఇంకా మిత్రమండలి అయితే చూడాలని కూడా అనుకోవట్లేదు, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఆ మూవీ చూడాలని. సో నేను వెళ్ళిన మూవీ అయితే డ్యూడ్ ఒకటే వెళ్ళాను, అది కూడా ఫస్ట్ డేనే వెళ్ళాను. బట్ థియేటర్ ఏం ఫుల్ అవ్వలేదు, బట్ ఫాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది అనమాట టికెట్స్. ఇంకా తమిళ్ హీరోకి తెలుగులో అన్ని టికెట్స్ అమ్ముడుపోవడమే పెద్ద అచీవ్మెంట్ అసలు. లైక్ తెలుగు మూవీ కన్నా తినకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ మూవీ అండ్ కంటెంట్. అండ్ మన ఒక జర్నలిస్ట్ ఇతని మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు కదా, మీ ఫేస్ లైక్ మీ పర్సనాలిటీ హీరో పర్సనాలిటీలో ఉండదు అది ఇది అని చెప్పి. సో ఆయన దానికి రియాక్ట్ అయిన విధానం కూడా బాగుంది. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, లైక్ ఒక షర్ట్ మీద స్టెయిన్స్ పడితే ఫస్ట్ టైం మరక పడినప్పుడు ఫీల్ అవుతాం, కానీ తర్వాత ఆల్రెడీ మాసిపోయిన దాని మీద పడితే మనం ఏం ఫీల్ అవ్వం కదా. అలానే నేను ఇలాంటివి విమర్శలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, సో నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదు దానికి అని చెప్పాడు. కానీ దానికి కిరణ్ అబ్బవరం గారు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ అది
లైక్ ఈ కాంట్రవర్సీ కూడా మూవీకి బాగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. సో మూవీ ప్రమోషన్స్కి బాగా యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా కాంట్రవర్సీ. బట్ ఒక తమిళ్ హీరోకి లైక్ మామూలుగా ధనుష్కి, రజనీకాంత్ గారికి, విజయ్కి ఆర్ సూర్యకి, కార్తీక్ ఇలాంటి వాళ్ళకే కొద్దిగా మార్కెట్ తెలుగులో ఉంది. అలాగే ఇప్పుడు ప్రదీప్కి కూడా మంచి మార్కెటే వచ్చింది. బికాజ్ లవ్ టుడే, డ్రాగన్ ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ తిన మూవీస్ ఈ జనరేషన్కి రిలేటెడ్ ఉంటాయి పక్కాగా అని చెప్పి ఒక ఫీలింగ్తో హిట్ అవుతుంది మూవీస్. సో ఆ టాక్ నిజమే. బికాజ్ అవి పక్కాగా ఈ మూవీస్ అన్నీ తినవి డెఫినెట్గా ఈ జనరేషన్కి యూస్ఫుల్గా అండ్ రిలేటబుల్గా ఉంటాయి మూవీస్. సో ఇలాంటి మూవీస్ చాలామంది బాగా రిలేట్ అవుతారు ఈ జనరేషన్ వాళ్ళు. సో తప్పకుండా చూడండి మూవీ. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసుంటే అండ్ దివాళీకి రిలీజ్ అయిన మూవీస్ ఇంకా ఏమైనా చూసుంటే ఆర్ ఈ మూవీ చూసినా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ మీకు మూవీ మీద ఒపీనియన్ చెప్పండి. ఈ మూవీ కానీ, తెలుసు కదా కానీ, కేరాంప్ కానీ, మిత్రమండలి ఇవన్నీ దివాళీకి రిలీజ్ అయ్యాయి. వీటన్నిటిలో మీకు నచ్చిన మూవీ ఏదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మిగతా మూవీస్ చూడలేదు, బట్ డ్యూడ్ అయితే నాకు బాగా నచ్చింది. సో బాయ్.